తమిళనాడు సీఎం విజయ్ ఇంటామె సంగీత ఇడుపు కాయిదాల కేసు ఇంత సినిమా ట్విస్టులు మించిపోతున్నది పొర్రి. మా ఇద్దరి నడమ మంచి లేదు, ఇడుపు కాయిదాలు ఈరనుకుంటా పోయిన డిసెంబర్ల కోట్ల విడాకుల కేసేసింది విజయ్ భార్య సంగీత. ఇక ఆ పంచాయత్తోని పాలిటిక్స్ లో పక్క పార్టీలో కూడా పాయింట్ దొరికినట్టు అయ్యి ప్రసారాలలో కూడా వాడుకున్నారు. ఇంటామెకు న్యాయం చేయలేనా రాష్ట్రంలో ఉన్న జనాలకే న్యాయం చేస్తాడా అనుకుంటా ప్రసారంలో దళపతిని టార్గెట్ చేసిరు కూడా. కానీ జనాలు అవేం పట్టించుకోకుండా టీవీకే ఓటేసి విజయ్ని సీదా సీఎం సీట్లో కూర్చోబెట్టిరు. అయితే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి సంగీత గాని బిడ్డ కొడుకు గాని ఎవరు రాలేదు. దాంతో నిడుపు కాయిదాలు ఇచ్చే ఆలోచనల్ని వెనక తీసుకుంటలేదని క్లారిటీ వచ్చేసింది. ఇక విజయ్ రచ్చ గెలిచిండు కానీ ఇంట గెలవలేకపోయింది అనుకుంటా మాట్లాడారు మస్తు మంది అప్పట్ల. అయితే సెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులు నడుస్తున్న ఈ కేసులో ఇవాళ ఇద్దరు హాజరు పడేది ఉండే. ఇద్దరు సెలబ్రిటీలు కాబట్టి వీడియో కాన్ఫరెన్స్ లో విచారణ జరపాలని పిటిషన్ వేసి లాయర్లు అడిగిరట. కానీ కోర్టు ఒప్పుకోనే లేదట. ఆగస్టు 7 తారీఖు నాడు ఇద్దరు ఖచ్చితంగా హాజరు పడవలసిందే అని ఆర్డర్ వేసిందట కోర్టు. ఇక ఈ విడాకుల ముచ్చట మీద కోలీవుడ్ మీడియాలనే కాకుండా సోషల్ మీడియాలో కూడా తీరొక పుకార్లు తిరగబట్టినాయి. ఇప్పటికైతే ఇంటి ఆమె సంగీత 250 కోట్ల భరణ డిమాండ్ చేస్తుందని వచ్చింది. ఇంకో దిక్కు చర్చలు గట్టినే నడుస్తున్నాయి. పెద్ద మనుషులు రాజీ కుదురుస్తందుకు చూస్తున్నారు. కలిసిపోయి కాపురం చేసుకునే తందుకు కూడా ఛాన్స్ ఉందని ఇంకొందరు రాయబట్టిరు. ఇక ఇంకొందరు అయితే త్రిష పట్టికే ఈ పంచాంత పాపము. మరి ఆయనతో సంగీత కేసులో కోర్టు చెప్పిన తీర్పును బట్టి విజయ్ త్రిష ముచ్చట్ల ఏం తెలుతుందో చూడాలనుకుంటా కామెంట్లు వేస్తున్నారు. ఇక అన్నిటికీ ఆగస్టు 7 తారీఖు నాడు ఎండ్ కార్డు పడుతుందేమో చూడాలిగా.